విభరామపట్టణం విహెచ్పి గ్రామ శాఖ మరియు వీడీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం చాలా శోభాయమానంగా జరిగింది. మరియు గ్రామస్తుల సహకారం చాలా ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా రాములవారి కళ్యాణం అంటే ఎక్కడికో పోయి ఎక్కడెక్కడో వెనకాల నిలబడి కనిపించని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దగ్గర మన కిషన్ పంతులు గారు, రవి పంతులు గారు చాలా కళ్ళకు కట్టినట్టుగా దగ్గరగా మనకు ఇది చూపించి మనని తరింపజేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవం కళ్యాణ శోభతో కలకలలాడింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా మంగళ వాయిద్యాల నడుమ పల్లకీలో శ్రీరామచంద్రుణ్ణి కళ్యాణ మండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకొని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్రధారణ చేశారు. సుముఖాయ నమః, సుముఖాయ నమః, సుముఖాయ నమః, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, అచ్యుతాయ నమః, అనిరుద్ధాయ నమః, లంబోదరాయ నమః, లంబోదరాయ నమః, గౌరీ దేవతాదేవి నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూపదీపాం దర్శితామి, నైవేద్యాక్తే ఓం భూర్భువః. అమ్మ మాట్లాడకూరి, బయటకు వెళ్ళండి, మాట్లాడేవారు బయటకు వెళ్ళండి, ఏమనుకోండి, రాము కూడా ఏమనుకోండి. ఓం భూర్భువః సత్యం వర్జయామి, సత్యకాల గణనాది గౌరీ కాశ్మీర ఫల, దానిమ ఫల, నంబా ఫల నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సుధాయ స్వాహ, సమాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానమింద్రయామి, దివ్య నీరాజనమింద్రయామి. నరియ ప్రజా మే గోపాయ అమృతత్వా దివసే జ్ఞాతాన్ జనిష్యమానాన్ చ సుప్రతిష్ఠితమస్తు. హిరణ్యపాత్రమదో భోగరాది అలబ్రహ్మాది బ్రహ్మణ ఉపహారి గౌరీ దేవతాదేవి నమో నిరాజనమయామి. నిరాజనాంతేన హృదయం ప్రోక్షయామి, భక్తేన అర్పయామి, పుష్పైన దేవంతృయామి. నమస్కారం. అందరూ కూడా అక్కడికలే ఆ గణపతి గౌరవం కర్పూర హారతనుడు గణపతి బొప్ప, గణపతి బొప్ప శరణాగత దీనాత్త పరిత్రాణాయ నారాయణే సర్వస్య హరిదేవి నారాయణి నమోస్తుతే. తప్పులన్నీ క్షమించి మరి ఆ గణపతి దేవతను శరసా గురునామి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. యజ్ఞ యజ్ఞ స్వాహ, సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్ష స్వాహ. గణేశ గౌరీ ప్రసాద సిద్ధిరస్తు. అనండి శరీర సీతారామ చంద్రస్వామిన కళ్యాణోత్సవ సమయే కర్మణ వైదిక పుణ్యావచం కర్మకరిష్యే. ఇప్పుడు కూడా గణపతి గౌరు పూజ పుణ్యావచం మనం పుణ్యాదానం అంటాడు. ఇమం మేవరుణాసుడి అవాధ్యాచమడియ బాబవస్తు పూజ కర్మ
ఆరంభ శుభాః శోభనాః ప్రవర్తంతే తమహం ఓంకారం ఆదిం కృత్వా భవద్భిః అనుజ్ఞాతః పుణ్యం పుణ్యా వాచయిష్యే వాచ్యత దక్షిణ సమాదాయ ప్రాకలుషే క్రియతి దీర్ఘమాయ వృద్ధిరస్తు. ఈ గోత్రాలు ఉన్నవారు గోత్రం చెప్పుకోండి, లేని వారు పరమేశ్వర గోత్రాభివృద్ధిరస్తు. ఇంటి మీరు చెప్పండి, వంశం వంశాభివృద్ధిరస్తు. రేపటి భక్త జనానాం గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. వంశాభివృద్ధి పునర్గోత్రామనేభ్య శుభం భవతు సర్వ సంపదస్తు ఇష్ట సంపదమస్తు. నమో నమః. కంకణాలు నక్షత్రం ఏంటి? విశ్వాతాతేను సవనాచ్చ పరమార్జ ఇంద్రస్తోమేన పండేన సగరేణ రక్ష త్రయంబకం విదామయే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుక వందన ముఖ్యో శ్రీమావృత. ఓం శ్రీ శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం నమో భగవతే సుదర్శనాయ. ఓమో సుదర్శన దుష్టం దారయ దారయ దురితం అనహన. మనం పెళ్లి కాగానే ఏం చేస్తాము? వైదికంగా అంటే అమ్మానాథుడిని ముందుగానే ఎదుర్కోవాలంటారు కదా, ఎదుర్కొంటారు కదా. ఇప్పుడు అమ్మవారిని ఏం చేయాలంటే, సీతమ్మవారిని రాముడు ఏం చేస్తాడంటే కన్యావరహరత్తం అంటే మరి పెళ్లి చేసుకోవడం సిద్ధమైంది కాబట్టి అమ్మాని ఏమనాలి? అందరూ వృణిత్వం వృణీమహే సీతాదేవి నామ్ని. పవన్ అక్కడికి వెళ్ళండి. చప్పుడు సరే. ఇక్కడ స్వామి వరుడుగా ఆవాహనమవుతున్నాడు. వరుడు అంటే ఎవరు? రామచంద్రుడు, అయోధ్య రామచంద్రుడు, భద్రాద్రి రామచంద్రుడు, మన ఇబ్రాహీంపట్నం రామచంద్రుడు. అమ్మవారు కూడా ఎదురుస్తున్నాడు సీతాదేవికి. ఎప్పుడు మరి పందులు మరి పెళ్లి కార్యక్రమం చేసుకుంటారు. మయా కన్యా వరారార్థం స్వీకృతమయ్యా అంటే నేను అమ్మాయిని ఇస్తున్నాను, ఈ దశగా ఇది అమ్మాయి సీతాదేవిని చేసుకుంటున్నా అని చెప్పి స్వామి గారు అంటున్నాడు. చెప్పదు సరే. సీతారామని జగదిద్రాయ కృష్ణాయ సీతారామచంద్ర స్వామి స్నానం సమర్పయామి. ఆప్యాయ సమేతదే విశ్వదర్భోపృష్ట్యం భగవాసంగరే శ్రీరేణాభయామి దరిక్రాగుణాకారిణం విష్ణున్న భక్తేన పవిత్రేణో దూరసగ్ని హృదయేన స్నానోపయామి. భగవాతారుపాదే భగవంతం ఆగ్నేయీనస్తం దోషని మదరక్తం రోషని ఆదీర్ఘావో భవంతునాన మదనాస్త్రాపయామి. పంచామృత స్నానాంతరేణ శుద్ధోదనాంతరయామి. వస్త్రార్థే ప్రత్యక్షోపయామి. కస్తూరిక కుంకుమలోచనాది సుగంధవ్యాన్ని సమర్పయామి.
హనుమత్ సహిత లక్ష్మణ సీతారామచంద్ర భగవానికి ధ్రువం ధ్రువేణ అవిష అమ్మ అమ్మ ఎంత అందంగా ఉంది, రాముడు ఎంత అందంగా ఉంది, దిష్టి అయిపోయాడు. అందువరకే ఆ దృష్టి దోషాలు పోవడానికి ఏమైంది వస్త్రం మరగలభయామి సీతారామచంద్ర స్వామి నమో నమః. స్వామివారికి కంకణం కడుతున్నారు అయ్యారు. మరి ఆ కంకణం ఎందుకు? తాంబూల పత్రం శుభలక్ష కంకణం నిశాచరో కంకణ. అందరూ కూడా స్వామివారికి జన్యం అంటే బ్రహ్మచారికి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞోపవీతం బాలమస్తు తేజ. అతను కనబడు సీతారామచంద్ర భగవానికి సన్నాయి మహాలక్ష్మి స్వామి సీతాదేవి నమో నమః. కంకణం మధ్యాదో తాంబూలపత్రం శుభలక్ష కంకణం నిశాచరో కంకణాత్త విష్ణు శుభలక్ష. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రామృత జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇప్పుడు ఒకటి సన్నాయి దశ పూర్వేశ దశ పరేశ మధు వంశాన మాతృ వంశాన అర్క వృత్తీర్య శాశ్వత విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ సారభూ కన్యాదాన తుభ్యం సంప్రదదే నమః. సదాయి సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర వర్మనే వరాయ చిత్తార్యం గోబ్రాహ్మణేభ్య శుభమోదు ఆంగీరదాయ గౌతమత్రయాక్ష పర్వత గౌతమ గోత్రోద్భవాయ స్వర్ణ రోమ మహారాజ వర్మ నత్రీ రస్వరోమ మహారాజ వర్ణ పౌత్రీ జనక మహారాజ వర్మ పుత్రీ గౌతమ గోత్రోద్భవ చతుర్మంత గుణాశ్వరి అజ్ఞానపడి బ్రహ్మాండ నాగి తత్వరూపిణి చంద్రవంశ ప్రతీక నామేచ నాది కర్తవ్య. నాతిచరం అనకూడదు, ఎందుకంటే దేవుడు కాదా. కాబట్టి స్వామివారి కళ్యాణంలో కూడా ప్రవరైపడ జరిగింది. ఏమైంది? శ్రీ రామచంద్రుడి యొక్క ప్రవర ఎవరంటే రఘుమహారాజన నత్రే ముత్తాత, తర్వాత జనక మహారాజుడు పౌత్రాయ తండ్రి దశరథ సదాయి. ఒక విషయం మరి ఇక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా స్వరూపిణి బ్రహ్మదేవుడి భార్య సరస్వతి రేఖ భార్య ఉంటారట. మరి విష్ణుమూర్తి భార్య లక్ష్మీ రేఖ లక్ష్మీ సింహంలో రోడ్డుకుంటారా. మరి శంకరుడు యొక్క లక్ష్మి మాట్లాడదు లక్ష్మి మనభావి పురుషాణం అశ్వపూర్వాం
గురుష్టే నమః ఆత్మన కులదేవాయ మీ దేవుడు దాంట్లో పెట్టుకోరు కుల నారాయణుడు విగ్రహించుకుంటారు అందరూ కూడా చేతులు చెప్పి స్వామివారికి రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు మన హనుమంతుడు కూడా దండ పెట్టుకొని లోక రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రామచంద్ర భగవానికి మన ఆశీర్వాదం కన్యక కట్టక సూత్రం ఉభయకులం మంగళం దీర్ఘమాయు మాంగళ్యం తంతున అనేన లోక రక్షంతు ఏతున కంటే భద్రతో మాంగళ్యం తంతున అనేన లోక రక్షంతు ఏతున కంటే భద్రాని సుభగే లక్షణాది మధువరేషు గ్రంథేసి సముంజయం అంటే భార్యాభర్తలు జీవించేటువంటి బ్రహ్మముని ఏదైతుందో ఆ అమ్మవారికి సీతాదేవి రాముడికి అక్షకుల వారు ఆ బ్రహ్మముడు వేసారు. ధూపమాగ్రావయామి కస్తూరిక కుంకుమ గౌరోచనాది సుగంధ్రయామి నైవేద్యం తలంబ్రాలు వేసేవి బ్రహ్మణంగా ధూపమాగ్రావయామి అగరబత్తి ధూపమాగ్రావయామి దీపం భావయామి ధూపనివాసన సుధాగోవయామి నైవేద్యాతే సకల బల నివేదయామి సీతమ్మవారికి కొంచెం ఫ్లవర్ అది ఈ టవల్ ఏదిగో ఇక్కడ అదే అదే ఒక్క
వందనం సమర్పయామి ధారయామి దినాకర నిరంజనాని కుమారిణి శ్రీరామచంద్రని మంగళహారిణి సీతారామని మంగళహారిణి నిరాకార నిరంజనాని కుమారిణి శ్రీరామచంద్రని మంగళహారిణి పంచభూతములు ఐదు జీవితాము పంచభూతములు ఐదు జీవితాము అహంకారమనే గుణము తీసి అర్జంతలుగా వేసినాము రూపముగా వేసినాము రామచంద్ర భగవాన్ రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై సముద్రపర్యంతాయ ఏకరాజిని తతప్నే సంశ్లోకో విహితో మరుత పర్వేస్తారః श्रद्धे प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माणां पापात् पपांसं मम त्रायमां कुर्वै देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् भवेद रक्ष रक्ष सीतारामचन्द्र स्वामी नमो नमः आत्मप्रदक्षिणाञ्जलिं समर्पयामि అందరూ కూర్చోండి ఎవరి జాగ్రత్త వాళ్ళు ఒక్క నిమిషం కూర్చోండి స్వామివారి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి సీతారామచంద్ర భగవాన్ సంకల్పిత విధానేన చరణ అరవిందార్పణమస్తు గ్రామంలో వచ్చినటువంటి రామచంద్ర వారి యొక్క ఆనందం ఉంటుంది ఇంకా ఉన్న వాళ్ళు నిల్ల వస్తేనే అది ఇంకా పుణ్యం వస్తుంది ముందు వస్తే పుణ్యం రాదు ఇటు ముందరకు వచ్చిపోయింది దిగిపోయింది విగ్రహాలు కింద పడతాయి కిందికి దేవురు అందరు దేవురు అట్లా దేవురు కిందికి దేవురు రెండో మూడో ఇచ్చి
ఇది అయిపోయిందంటే రేపటి నుంచి ఇబ్రాహీంపట్నం గ్రామంలో పురాతన దేవాలయం రామ మందిరంలో ఈరోజు రామ కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి గ్రామ వీటీసీ చైర్మన్లు సభ్యులు గ్రామ పెద్ద మనుషులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కళ్యాణం నిర్వహించడం జరిగింది. అంతే మనల్ని నమ్ముకున్నప్పుడు మనం తప్పకుండా ఉండాలి. హరీష్ మీకు ఇట్లా ఒక నిమిషం హరీష్ సహకారాలు ఎప్పుడు ఉండాలి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.